సంవత్సరం 4 నెలలు కంప్లీట్ అయిపోయాయి. సంక్రాంతికి తప్పించి ఇప్పటి వరకు థియేటర్స్ లో పెద్దగా సందడి లేదు. పెద్ద స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయ్యింది లేదు. సమ్మర్ సీజన్ వచ్చి నెల పైనే అయినా స్టార్ హీరోలు థియేటర్స్ లోకి రాలేదు. మరి ఈ మేలో అయినా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయా? అసలు మేలో ఇప్పటి వరకు రిలీజ్ అనౌన్స్ చేసిన సినిమాలేంటి? స్టార్ హీరోల సినిమాలతో కళకళలాడాల్సిన సమ్మర్ చిన్న సినిమాల హడావిడితోనే కంటిన్యూ అవుతోంది. అలా మే 1న ఫుల్ బజ్తో థియేటర్లలోకొచ్చింది గాయపడ్డ సింహం. తరుణ్ భాస్కర్ హీరోగా, ఫరియా హీరోయిన్గా, జేడి చక్రవర్తి ఇంపార్టెంట్ రోల్లో తెరకెక్కిన ఈ సినిమా అమెరికా వెళ్లాలనుకున్న ప్రతి యూత్కి కనెక్ట్ అయ్యే సినిమా. ఫస్ట్ షో నుంచే ఈ సినిమా మీద పాజిటివ్ టాక్ రావడంతో మేలో కూడా చిన్న సినిమాలకి మంచి బోణి కొట్టినట్లయింది. ఈ నెలలో మే 1న గాయపడ్డ సింహంతో పాటే జెట్లీ కూడా థియేటర్లోకొస్తోంది. మత్తు వదలరా సినిమాలతో తనకంటూ డిఫరెంట్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్న డైరెక్టర్ రితీష్ రాణా ఈసారి సత్య హీరోగా జెట్లీతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. కంప్లీట్ ఫన్ ఫిల్డ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన జెట్లీ పాజిటివ్ బస్ తో దూసుకుపోతోంది. ఇలా తెలుగులో మే 1 నుంచే బ్యాక్ టు బ్యాక్ ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ ముందుకొచ్చింది. ఒక పక్క గాయపడ్డ సింహం, జెట్లీ లాంటి కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్స్ తో పాటు సీరియస్ మూవీస్ కూడా థియేటర్లలోకొచ్చాయి. మలయాళ స్టార్ హీరోలు మమ్ముటి, మోహన్ లాల్ పేట్రియాట్ సినిమా మే 1నే థియేటర్లలోకొచ్చింది. చాలా కాలం తర్వాత ఇద్దరు లెజెండ్స్ తో పాటు నయనతార, ఫహద్ ఫాజిల్ ఇంపార్టెంట్ రోల్స్ చేసిన ఈ పేట్రియాటిక్ యాక్షన్ మూవీ మలయాళ సినిమాలకు సాలిడ్ హిట్ అందించింది.